వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. సినిమా పరిశ్రమలో లెజెండ్ గా నిలిచిన శ్రీదేవి దుబాయ్లోని హోటల్ రూమ్ లో విగత జీవిగా కనిపించి మనందరికీ దూరమైన విషయం అందరికీ తెలిసిందే. 2018లో జరిగిన ఆ షాకింగ్ ఘటన ఇప్పటికీ మనల్ని కలిసివేస్తోంది. బాత్ టబ్ లో డ్రౌన్ అయినట్లు చెప్పిన అధికారిక రిపోర్ట్ ను చాలా మంది నమ్మటం లేదు. సోషల్ మీడియాలో కాన్స్పిరసీలు, శ్రీదేవి భర్త బోనీ కపూర్ మీద అనుమానాలు వెల్లువెత్తాయి. ఇన్నేళ్లు మౌనంగా ఉన్న బోనీ కపూర్ ఈ మధ్యకాలంలో ఓ ఇంటర్వ్యూలో నోరు విప్పాడు. అతను చెప్పిన నిజాలు, లై డిటెక్టర్ టెస్ట్ గురించి చెప్పిన మాటలు, ఇండియా మీడియా ఒత్తిడి గురించి ఆయన చెప్పినటువంటి వివరాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ వీడియోలో ఆ రహస్యాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. శ్రీదేవి మిస్టర్ ఇండియా, చాందిని, ఇంగ్లీష్ లాంటి సినిమాలతో భారత సినిమాకు ఫస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ ట్యాగ్ సంపాదించిన గొప్ప నటి. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్లో ఒక ఫ్యామిలీ వెడ్డింగ్ కు వెళ్లిన ఆమె జుమైరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్లో రూమ్ బాత్ టబ్ లో డ్రౌన్ అయ్యి చనిపోయిందని రిపోర్ట్ వచ్చింది. అధికారికంగా యాక్సిడెంటల్ డ్రౌనింగ్ అన్నారు, కానీ ఇందులో ఏదో రహస్యం ఉందని ఫ్యాన్స్ నమ్మారు. శ్రీదేవి లాంటి ఫిట్నెస్ ఫ్రీక్ స్టార్ ఎలా చనిపోతుంది? బోనీ కపూర్ పై హత్య ఆరోపణలు, కుట్ర సిద్ధాంతాలు సోషల్ మీడియాను షేక్ చేయడం చూశాం. దీంతో అప్పట్లోనే బోనీ కపూర్ కొంత వివరణ ఇచ్చాడు. అయితే తాజాగా చెప్పిన మరికొన్ని విషయాలు ఈ కేసును కొత్త కోణంలో చూపిస్తున్నాయి. బోనీ చెప్పిన మొదటి మాట, శ్రీదేవి మరణం నేచురల్ డెత్ కాదు, యాక్సిడెంటల్ డెత్. అప్పట్లో దుబాయ్ పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఇండియన్ మీడియా ప్రెషర్ వల్ల మేము ఈ కేసును ఇంత డీప్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సి వచ్చింది అని దుబాయ్ అధికారులు బోనీ కపూర్ తో చెప్పారట. ఇక ఈ ఒత్తిడి వల్ల బోనీని దాదాపు 24 నుంచి 48 గంటల పాటు విచారించారు అక్కడి అధికారులు. సీసీటీవీ ఫుటేజ్, హోటల్ స్టాఫ్ స్టేట్మెంట్లు, ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఇలా అన్ని చెక్ చేశారు. అంతేకాదు బోనీని లై డిటెక్టర్ టెస్ట్ సహా ఇతర టెస్ట్లకు కూడా సబ్జెక్ట్ చేశారట. ఈ లై డిటెక్టర్ టెస్ట్ లో అతని స్టేట్మెంట్ ను, బాడీ రియాక్షన్స్ ను టెక్నాలజీ ద్వారా అనలైజ్ చేశారు కూడా. అతను నిజం చెబుతున్నాడా లేక అబద్ధం చెబుతున్నాడా అని తెలుసుకోవడానికి టెస్ట్. బోనీ చెప్పాడు, నేను అన్ని టెస్ట్లను ఫేస్ చేశాను, లై డిటెక్టర్ టెస్ట్ కూడా. చివరకు దుబాయ్ పోలీసులు నాకు క్లీన్ చీట్ ఇచ్చారని బోనీ కపూర్ తన మాటలో చెప్పాడు. ఇక ఫైనల్ రిపోర్ట్ లో శ్రీదేవి మరణం యాక్సిడెంటల్ డ్రౌనింగ్ అని క్లియర్ గా చెప్పుకొచ్చారు అని వివరించాడు ఈ బోనీ కపూర్. బోనీ కపూర్ చెప్పిన ఇంకో షాకింగ్ ఏంటంటే శ్రీదేవి హెల్త్ సీక్రెట్స్. బోనీ చెప్పిన ప్రకారం శ్రీదేవి తన బాడీ ఇమేజ్ గురించి చాలా సీరియస్ గా ఉండేదట. సినిమాల్లో అందంగా ఫిట్ గా కనిపించడానికి ఆమె కఠినమైన క్రాష్ డైట్స్ ఫాలో చేసేదంట. ఆమె సాల్ట్ ను పూర్తిగా అవాయిడ్ చేసేది. ఒక్కోసారి బ్లాక్అవుట్ అయ్యేదట. డాక్టర్ ఆమెకు లో బీపీ ఇష్యూ గురించి వార్న్ చేసినా ఆమె సీరియస్ గా తీసుకోలేదట. ఒకసారి నాగార్జునతో షూటింగ్ లో ఆమె క్రాష్ డైట్ వల్ల బాత్రూమ్ లో ఫాల్ అయి పళ్ళు విరిగాయని కూడా బోనీ కపూర్ తెలిపాడు. ఆ రోజు బాత్ టబ్ లో ఆమె బ్లాక్అవుట్ అయి డ్రౌన్ అయి ఉండొచ్చని డాక్టర్స్ తెలిపారట. ఇక శ్రీదేవి చనిపోయిన తర్వాత ఆ రాత్రి గురించి బోనీ ఇంటర్వ్యూలో వివరంగా చెప్పుకొచ్చాడు. బోనీ చెప్పిన ప్రకారం అతను ముంబై నుంచి దుబాయ్ కు సర్ప్రైజ్ గా వెళ్ళాడు. శ్రీదేవి రూమ్ లో సాయంత్రం 5:30 గంటలకి శ్రీదేవిని డిన్నర్ కు ఆహ్వానించాడు. ఆమె రెడీ అవ్వటానికి బాత్రూమ్ కు వెళ్ళింది. 15 నిమిషాలు రాకపోవడంతో బోనీ డోర్ నాక్ చేశాడు. స్పందన లేకపోవడంతో బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆమె బాత్ టబ్ లో మోషన్లెస్ గా కనిపించింది. వెంటనే బోనీ కపూర్ రివైవ్ చేయడానికి ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. వెంటనే పోలీసులకు కాల్ చేశాడు బోనీ కపూర్. చివరిగా ఆమెను సేవ్ చేయలేకపోయాడు. బోనీ ఈ ఇంటర్వ్యూలో ఈ విషయాలను చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. నేను శ్రీదేవిని ఎంతగా లవ్ చేశాను, ఆమె లేని ఈ జీవితం నన్ను ఎంత బాధ పెడుతుందో ఎవరికీ తెలియదు అని బాధపడ్డాడు. లై డిటెక్టర్ టెస్ట్, మీడియా ఒత్తిడి, రూమర్స్ ఇవన్నీ అతన్ని మానసికంగా ఇంకా కుంగిపోయేలా చేశాయని తెలిపాడు. ఏది ఏమైనప్పటికీ శ్రీదేవి మరణం ఒక ట్రాజడీ. అది బోనీ జీవితంలో ఒక శాశ్వతమైన గాయం. కానీ శ్రీదేవి చేసిన సినిమాలు, ఆమె నవ్వు ఎప్పటికీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇక శ్రీదేవి సినిమాలో ఏ మూవీ అంటూ మీకు ఇష్టమో కామెంట్ చేయండి. అదేవిధంగా శ్రీదేవి మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.